హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనము మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ టీజీ సేఫ్ విల్ బూస్ట్ ఫుడ్ డ్రగ్ చెక్స్ విత్ పోలీస్ సపోర్ట్. ఇక్కడ ఏంటంటే ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అండ్ యువర్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇవి రెండింటినీ మర్జ్ చేసేసారనమాట టీజీ సేఫ్లోకి. సో ఆ మర్జర్ ఎందుకు చేశారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో డీజీపీ గారు మెన్షన్ చేశారు. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ టీజీపీఎస్సీ పర్స్పెక్టివ్ నుంచి మనం చూద్దాం. నెక్స్ట్, అపోజిషన్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ వీకనింగ్ ఆఫ్ ఇస్రో, సెంటర్ హిట్స్ బ్యాక్. ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇస్రో కొన్ని బ్యాక్లాషెస్ ఎదుర్కొంటుంది, దాని ఆర్గనైజేషన్ అన్నది దాని అడ్మినిస్ట్రేషన్ అన్నది చాలా వీక్గా ఉంటుంది అన్న పాయింట్లో అపోజిషన్ కన్సర్న్స్ రేజ్ చేసింది అనమాట. సో దానికి ఆపోజిట్గా మన సెంటర్ అన్నది చెప్పింది ఏమేమి పనులు చేస్తున్నాం మేము, ఇస్రో ఏమేమి పనులు చేస్తుంది, ఇంకా ఏం చేయబోతుంది అని సెంటర్ హ్యాస్ హిట్ బ్యాక్ అనమాట. ఈ కాంటెక్స్లో మనము వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ ఇస్రో, వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎంకరేజింగ్ ఇస్రో అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. అండ్ కొన్ని ప్రిలిమినరీ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్టయితే ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ సంత్ రవిదాస్. ఇది ఏంటంటే బీజేపీ ప్రెసిడెంట్ రవిదాస్ గారి ఐడియల్స్తో పిఎం పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. సో ఆ సందర్భంగా అసలు గురు రవిదాస్ అంటే ఎవరు, ఆయన చేసిన పనులు ఏంటి, ఆయన ఏ టైం పీరియడ్లో ఇంపార్టెంట్, అదంతా ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, హౌతీ రెబెల్స్ అండ్ రెడ్ సీ. ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియాకి చెందిన షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని హౌతీ రెబెల్స్ వాళ్ళు రెడ్ సీ రీజియన్లో అటాక్ చేశారనమాట. సో ఆ సందర్భంగా ఆ కాంటెక్స్లో అసలు హౌతీ రెబెల్స్ ఎవరు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెడ్ సీ అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, ఎల్ నినో అంటే ఏంటంటే వాట్ ఈస్ ఎల్ నినో అని చెప్పేసి అండ్ ఆల్సో యూకే వాళ్ళు హైయెస్ట్ ఎల్ నినో ఇయర్ ఉంటుంది అని చెప్పేసి ఎస్టిమేట్స్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాంటెక్స్లో అసలు ఎల్ నినో అంటే ఏంటో, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎల్ నినో విల్ సీ. నెక్స్ట్, 7th century ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ గుంటూరు. ఇక్కడ ఏంటంటే మనకి 7th centuryకి సంబంధించిన ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అన్నది దొరికిందనమాట. దాంట్లో గుంటూరు గురించి సందర్భించారనమాట. ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు ప్రచురించిన కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో గుంటూరు గురించి వచ్చింది పేరు, ఆ గుంటూరు పేరు అనేది మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఆ సందర్భంగా అసలు అది ఆ కాపర్ ప్లేట్ ఎందుకు ఇంపార్టెంట్, గుంటూరు నేమ్ ఎలా ఎవాల్వ్ అయ్యిందో కూడా ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఓకే, సో నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి కమెంట్ సెక్షన్లో చాలామంది ఆన్సర్ చేస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్. దీని ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. M23 recently seen in the international news is primarily associated with which country? Sudan, Democratic Republic of Congo, Ethiopia, Mozambique. The answer is Democratic Republic of Congo. Okay, now the second question. Second question enti, consider the following statements about Kaziranga National Park. It is located in అరుణాచల్ ప్రదేశ్. ఇది తప్పు కదా, మనం నిన్న చూసాం. కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది, అస్సాంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో లేదు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వన్ హార్న్ రైనోసారస్. ఎస్, ద బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ దిస్ పార్క్. ఇది కూడా మనం చూసాం నిన్న. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ద ఆప్షన్ ఇస్ సి. బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇప్పుడు మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అంటాం కదా మనం ఎగ్జామ్ టైంలో యూజ్ చేయడానికి, అక్కడ ఇది పనికొస్తుంది అనమాట. ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అన్నది తప్పని తెలిస్తే, ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని మనకు తెలిస్తే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వన్ ఎక్కడెక్కడ ఉందో అదంతా మనము క్యాన్సిల్ చేసేసాం అనుకోండి, డైరెక్ట్లీ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని తెలిస్తే వీ రీచ్ టు ద ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్. నౌ ఇప్పుడు ఈరోజు ఆర్టికల్స్కి వచ్చేద్దాం. ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ అబౌట్ ఇస్రో. ఇస్రో గురించి ఏంటి, రిపోర్ట్స్ అబౌట్ ఇస్రోస్ ఫ్యూచర్ రోల్ హ్యాస్ రైజ్డ్ లెజిటిమేట్ కన్సర్న్స్. ఏంటి, వాట్ ఆర్ ద కన్సర్న్స్ రైజ్డ్ బై అపోజిషన్స్ రిగార్డింగ్ ఇస్రో అన్నది చూద్దాం. ఇస్రో హ్యాస్ అ వెరీ గుడ్ హిస్టరీ. మనం ముందు నుంచి చూసుకుంటుంటే కూడా దాని ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను చిన్న చిన్న మైల్ స్టోన్స్గా ఎదిగి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్తో సమానంగా తన హ్యూమన్ ఫ్లైట్ని కూడా లాంచ్ చేసే స్టేజ్కి మన ఇస్రో వెళ్ళిందనమాట. కానీ అలాంటి ఇస్రో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ కొన్ని ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా సవరించుకోవాలి అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సో ఫస్ట్, what are the factors contributing to the weakening of ISRO? First, privatization.
ఈ ప్రైవేటైజేషన్ అపోజిషన్స్ ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నారనమాట. ఎందుకు? ఇస్రోస్ రోల్ ఇన్ రాకెట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కుడ్ బి సివియర్లీ లిమిటెడ్. He alleged, ఎవరు oppositions allege చేశారు, adding that a substantial part of its satellite related assets could be transferred to private companies. Okay, he questioned the report plan to hand over the second spaceport being developed at this one. ఓకే, దాని లెజిటిమసీ ఎంత ఉంది, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అపోజిషన్స్ క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. ఓకే, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లెయిమ్. ప్రైవేటైజేషన్ ఎంతవరకు చేయొచ్చు, దాంతోపాటు మనకి నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తున్నాయి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అపోజిషన్స్ రేజ్ చేశారు కన్సర్న్స్. నెక్స్ట్ ఏంటి, సైంటిస్ట్ లీవింగ్ ఇస్రో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఇష్యూ. ఎందుకంటే ఆల్మోస్ట్ అపోజిషన్స్ చెప్పిన రిపోర్ట్ ప్రకారము దెర్ ఆర్ ఆల్మోస్ట్ 100 to 120 కీ ఇస్రో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గనైజేషన్ వదిలేశారనమాట. ద రీజన్ మైట్ బి ఎనీథింగ్. రీజన్ మైట్ బి బ్రెయిన్ డ్రైన్ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ కరెక్ట్గా ఆపరేట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫారిన్ కంట్రీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ కోసము వెళ్ళడము, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పేసి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడము, అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆర్ లీవింగ్ ఇస్రో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సర్న్. నెక్స్ట్, అవి రెండు సైట్ చేశారు. ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయి మన ఇస్రో వీకెన్ అవ్వడానికి? ఒకటి, లో స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనం చూసుకున్నట్టయితే జీడిపి రిమైన్ 0.6% to 0.7%. మనకు హోల్ జీడిపిలో ఓన్లీ 0.6% to 0.7% మాత్రమే మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ వెరీ లో. వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే లైక్ యూఎస్ కానీ, సౌత్ కొరియా, చైనా ఇలాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే ఈ కాంట్రిబ్యూషన్ అన్నది చాలా తక్కువ. ఓకే, అండ్ ద అదర్ రీజన్ ఇస్ ఎకనామిక్ ఫ్యాక్టర్. సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోవర్ శాలరీస్ ఇవ్వడము అండ్ వాళ్ళ స్పెషలైజేషన్కి తగ్గట్టుగా వర్క్ ఇవ్వకపోవడము, లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ దే హ్యావ్, హైరార్కియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఆర్గనైజేషన్లో రిజిడ్ హైరార్కీ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ వేర్ ఇస్రో ఈజ్ వీకనింగ్. ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్, లిమిటెడ్ యాక్సెస్ టు వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ ద వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన దగ్గర లేకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్ అనమాట. సో మరి ఇప్పుడు ఇవి కదా కన్సర్న్స్. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చెప్పింది ఈ సందర్భంగా? వాట్ డిడ్ ఇట్ టెల్ అంటే, ఇండియా ఈజ్ టార్గెటింగ్ 50 launches a year and it has described this as a natural evolution of the space program. ఓకే, ఇక్కడ ఏం చెప్పిందంటే ఇస్రో మేము ఆల్మోస్ట్ 50 launches per yearగా ప్లాన్ చేస్తున్నాము, ఒక్కొక్కటిగా ప్లాన్ చేస్తున్నాము. ఈవెన్ ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఒక ఫేజ్డ్ మేనర్లోనే వెళ్తున్నాము. వీ క్యాన్ టెల్ దిస్ ఎస్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఇస్రో అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. So, and it also cites the expansion of private participation. It said that India has now more than 440 space stations, space startups ఉన్నాయి. And it also మెన్షన్స్ వాళ్ళేంటి, ఈ విక్రమ్ 1 కూడా, ఎయిర్ స్పేస్ విక్రమ్ 1 గురించి కూడా మెన్షన్ చేశారనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఇన్ స్పేస్. ఓకే, విచ్ హీ సెడ్ దట్ ద ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఇండియన్ రాకెట్ టు రీచ్ ద ఆర్బిట్. సో మనకేంటి, ఇండియన్ లెగసీని డైల్యూట్ చేయట్లేదు, బట్ ఇండియన్ ఇస్రో లెగసీని ఫ్రూట్ బేరింగ్ చేస్తున్నాము ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే విక్రమ్ 1 ఆల్రెడీ ఇండియన్ రాకెట్ ఆర్బిట్లోకి రీచ్ అయింది, మనం సక్సెస్ క్రియేట్ చేసాము. ఇట్ ఈస్ నాట్ డైల్యూటింగ్. ఇస్రో పవర్ని ఇస్రో పార్టిసిపేషన్ కానీ పవర్ని కానీ తగ్గించట్లేదు మనము, కానీ ఇన్స్టెడ్ ఇట్ ఈస్ పెంచుతున్నాం, బేరింగ్ ఫ్రూట్స్. ఓకే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో ద ఇంక్రీజ్ ఇన్ ఫారెన్ శాటిలైట్స్. అండ్ మనం ఇంకో చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ఒకప్పుడు 35 ఫారెన్ రాకెట్స్ని, ఫారెన్ శాటిలైట్స్ని మనము స్పేస్లోకి పంపించేవాళ్ళం, కానీ ఇప్పుడు అదే నెంబర్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 430. ఇప్పుడు మోర్ దెన్ 430 రాకెట్స్ వరకు మనం పంపిస్తున్నాం. అండ్ ఈవెన్ చంద్రయాన్ 3 కూడా మనది వెరీ సక్సెస్ అనమాట. చాలా కంట్రీస్ ఈవెన్ చూసుకుంటే రష్యా లాంటి కంట్రీస్ కూడా లూనర్స్ సౌత్ పోల్లో ఆర్బిట్స్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు, వారు ఎవరి వల్ల కాలేదు, కానీ మనకి అయిందనమాట. సో అలాంటి డిఫరెంట్ అచీవ్మెంట్స్ మనం చేసాం కాబట్టి ఇస్రోని తక్కువ అంచనా వేయకండి, ఇస్రో ఈజ్ పర్ఫార్మింగ్ ఇట్స్ బెస్ట్ అని చెప్పేసి సెంటర్ చెప్పుకొస్తుంది అనమాట. సో అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇండియా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఈ స్పేస్ పాలసీలో భాగంగా ఇట్ హ్యాస్
formally defined the role of ISRO. Okay, role of ISRO ఏంటి? It also created NSIL అనే కొత్త సంస్థ తీసుకొచ్చింది, ఇన్స్పేస్ అన్నది కూడా తీసుకొచ్చింది. ఏంటి ఇట్ ఇస్ ఫర్ కమర్షియల్లీ ఆపరేషనల్ టెక్నాలజీ, కమర్షియల్ ఆపరేషన్ టెక్నాలజీస్ కోసం, ప్రైవేట్ సెక్టర్స్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఇది తీసుకొచ్చింది. అండ్ ఇన్స్పేస్ని ఎనేబ్లింగ్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ని, ఎనేబ్లింగ్ ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయకూడదు, ఏ ప్రైవేట్ కంపెనీస్ని అలౌ చేయాలి అన్నది ఇన్స్పేస్ ద్వారా తీసుకొచ్చింది అనమాట. అలా ఒక ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అన్నది ఇండియన్ స్పేస్ పాలసీ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ అప్. అండ్ ఈవెన్ ఎఫ్డిఐలో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇస్రో బై ఎంకరేజింగ్ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బట్ దాంతోపాటు కొన్ని లిమిటెడ్ అండ్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో దాని పెట్టిందనమాట. ఆల్మోస్ట్ 74% వరకే పెట్టడం, అట్లా స్ట్రాటజిక్గా. ఎందుకంటే కంప్లీట్గా ఎఫ్డిఐ ఇస్తే కూడా దట్ ఈస్ ఆల్సో థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. కాబట్టి స్ట్రాటజిక్గా ఏదైతే కోర్ టెక్నాలజీస్ లేవో, నాన్ కోర్ స్పేస్ శాటిలైట్స్లో 100% ఎఫ్డిఐ ఇస్తూనే కొన్ని కోర్ టెక్నాలజీస్లో దాని షేర్ అన్నది ఎఫ్డిఐ అన్నది తగ్గించేస్తుంది అనమాట. ఓకే, ఇన్ దట్ వే స్ట్రాటజికలీ ఇట్ ఈస్ మేనేజింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. 1,000 crore venture capital fund to support space startups addressing space capital intensive long gestation nature of the hardware ventures. So capital venture fund కింద కూడా almost 1,000 crores allocate చేస్తుంది. సో అలా ఫైనాన్షియల్గా కూడా అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా, పాలసీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఇండియా ఈజ్ టేకింగ్ ఇట్ స్టాండ్స్ టు డెవలప్ ఇస్రో. సో దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇంకేం చేయాలి ఇండియా మస్ట్ ఇంక్రీజ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇండియన్ అక్కడ హైరార్కియల్ సిస్టమ్ అన్నది రిజిడ్గా ఉండడము అండ్ ప్రొఫెషనల్స్ అందరూ రిజైన్ చేసేసి బ్రెయిన్ అవి వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడము, అలాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఏదైతే ఉందో, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాలి. అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్పరెంట్గా మెరిట్ బేస్డ్ ఉండాలి అని చెప్పేసి వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ గ్రివియన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ప్రాపర్గా ఉండాలి. అక్కడికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సైంటిస్ట్ కానీ ఇమీడియట్ గ్రివియన్స్ రిడ్రెసల్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ రీపాట్రియేటింగ్ టాలెంట్ ఇస్ జస్ట్ ఫస్ట్ స్టెప్. ఇండియా మస్ట్ క్రియేట్ అన్ ఎకోసిస్టమ్ వేర్ బ్రిలియన్స్ can thrive through robust institutions, academic autonomy, funding, openness to challenging questions. So India అటువైపు బడ్జెటరీ సపోర్ట్తోని, ఇటువైపు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీతోని అండ్ ఈవెన్ యువర్ ఇన్స్టిట్యూషనల్ అకాడమిక్ అటానమీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తూ యూ షుడ్ బూస్ట్ ఇస్రో టు డెవలప్ ఈవెన్ మోర్ హయ్యర్ టెక్నాలజీస్ అండ్ హయ్యర్ శాటిలైట్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనం ఏం చూసాము? ఇస్రో అంటే ఏంటి, ఇస్రో ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇస్రో ఇస్ ఫేసింగ్ అండ్ వాట్ ఈస్ India's stands, what is central government stand on it and what we need to do. ఇది కంప్లీట్గా చూసాం కదా. సో ఈ టాపిక్ నుంచి వీ కెన్ గెట్ అ మెయిన్స్ క్వశ్చన్ అనమాట. ఫంక్షనింగ్ ఆఫ్ ఇస్రో గురించి ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఛాలెంజెస్ ఆఫ్ ఇస్రో రాయడానికి అండ్ వే ఫార్వర్డ్ రాయడానికి యూ కెన్ టేక్ దిస్ ఆర్టికల్ యాజ్ రెఫరెన్స్. ఓకే, ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ TG Safe will boost food drug checks with police support. ఇక్కడ ఏంటంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ని ఇవి రెండింటిని TG Safe కింద, ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్ సేఫ్టీ కింద కంబైన్ చేసేసింది అనమాట, మర్జ్ చేసి వాటి ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ సందర్భంగా DGP గారు మాట్లాడుతున్నారు. సో తను ఏం చెప్తున్నారు దీని గురించి స్పెసిఫిక్గా చూద్దాం. ఫస్ట్ ఏంటి, వాట్ విల్ TG Safe చేంజ్ ఇన్ ఫుడ్ అండ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ వై ఇస్ అ పోలీస్ కాంపోనెంట్ నీడెడ్. సో ఇక్కడ TG Safeలో ఏంటంటే ఒక పోలీస్ కాంపోనెంట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్కి DGP గారు ఏం ఆన్సర్ చేశారో చూద్దాం. క్రియేషన్ ఆఫ్ డెడికేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్, మేము ఒక డెడికేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తీసుకొస్తున్నాము. ఆ టీంలో దేర్ విల్ బి హ్యావింగ్ ఆఫీసర్స్ బోత్ ఫ్రమ్ ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డ్రగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండి యాజ్ వెల్ యాజ్ పోలీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, హూ విల్ వర్క్ యాజ్ అ జాయింట్ టీమ్. ఫుడ్ డ్రగ్తో పాటు పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక డెడికేటెడ్ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి తను చెప్పారనమాట. ఓకే, ఇంకోటి ఏంటి, ఎందుకు తీసుకొస్తున్నారు పోలీస్ని, దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ ద డ్రగ్స్ లా కింద ఒక ప్రొవిజన్ ఉంది ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 10 years వరకు పనిష్మెంట్ వస్తుంది. ఒకవేళ ఆ డ్రగ్ అనేది హీనస్ క్రైమ్ అయితే ఆల్మోస్ట్ 10 years వరకు పనిష్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొన్ని సర్టన్ కేసెస్లో అరెస్ట్ అవసరం. కాబట్టి
ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో మనకి పోలీస్ అవసరం ఉంటుంది కాబట్టి వీఆర్ ఇంక్లూడింగ్ పోలీస్ కాంపొనెంట్ ఇన్ టు దిస్ స్కీమ్ అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ we want to have dedicated prosecutors for drug and food cases in each district, and even high courts, ప్రతిసారి హై కోర్ట్స్కి, సుప్రీం కోర్ట్స్కి ఫుడ్ సేఫ్టీ కోసం కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి వెళ్ళే బదులు we are also planning a dedicated prosecutors, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డెడికేటెడ్ ప్రాసిక్యూటర్స్ ఫర్ డీలింగ్ విత్ దిస్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఓవర్ ఫుడ్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పారనమాట. ఓకే, and apart from that, initial enforcement component including the joint enforcement team will be limited to the core urban regions. First initial stages lo ee core enforcement team annadi urban core regions varaku, urban core region economy varaku mem fix chestunnamo. Tarvata chinna chinnaga will be evolving in this scheme అని చెప్పేసి he mentioned it. Okay, at present the laboratory can handle around 600 to 700 samples a month. He would like to increase the capacity fourfold. సో ఇంకోటి ఏంటంటే డ్రగ్ లాబొరేటరీ కేస్ కానీ, మనకి లాబొరేటరీస్ ఉంటాయి, ఫుడ్ ఇన్స్పెక్షన్ లాబొరేటరీస్ కానీ అండ్ డ్రగ్ డిటెక్షన్ లాబొరేటరీస్. ఇలాంటి లాబొరేటరీస్ ఇప్పటికి మనకి ప్రెసెంట్ ఆల్మోస్ట్ 600 to 700 ఉన్నాయన్నమాట. సో వాటిని ఇంకా ఒక 4 times ఎక్కువ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. So earlier DGC has separate toll-free number, and one more component is separate toll-free number ఉండేది, while this has డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్కి ఏమో సపరేట్ టోల్-ఫ్రీ ఉండేది. ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్స్ ఏమో వాళ్ళు తీసుకునేవాళ్ళు సపరేట్గా త్రూ సోషల్ మీడియా కానీ అదర్ ఛాన్సెస్ కానీ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే రెండింటికి కలిపి ఒక డెడికేటెడ్ టోల్-ఫ్రీ నంబర్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారు. ఓకే, సో ఇలా ఇవి రెండింటిని డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ యువర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ రెండు కలిపి టీజీ సేఫ్ కింద మర్జ్ చేసి దానికి పోలీస్ కాంపోనెంట్ యాడ్ చేసి డ్రగ్ కంట్రోలర్ అసోసియేషన్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ దీనికి పోలీస్ కాంపోనెంట్ యాడ్ చేసి టీజీ సేఫ్ కింద బోత్ డ్రగ్ కంట్రోల్ అండ్ యువర్ ఫుడ్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి ఈ ప్లాన్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ పిఎం టేకింగ్ ఫార్వర్డ్ సంత్ రవిదాస్ ఐడియాస్. ఈ సందర్భంగా అసలు గురు రవిదాస్ అంటే ఎవరో చూద్దాం. సో గురు రవిదాస్ ఎవరు? హీ వాజ్ అ రినౌడ్ సెయింట్ కాంట్రిబ్యూటింగ్ టు ద భక్తి మూమెంట్ టైంలో గురు రవిదాస్ అన్న వాళ్ళు చాలా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెయింట్ అనమాట. అప్పుడు భక్తి మూమెంట్ టైంలో చాలామంది గురువులు సెయింట్స్ చాలామంది వచ్చారనమాట. మన టు ఎవాల్యుయేట్ భక్తి మూమెంట్ టైంలో ఉన్న అరాచకాలు, అప్పుడున్న డామినేషన్ ఆఫ్ క్యాస్ట్, ప్రీస్ డామినేషన్ కానీ అలాంటివన్నీ తొలగించాలని చెప్పేసి భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ భక్తి మూమెంట్లో భాగంగా హీఈస్ వన్ ఆఫ్ సచ్ సెయింట్ అనమాట. సో ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన ఏంటి? ఆయన గోబర్ధన్పూర్ అనే విలేజ్ ఉత్తరప్రదేశ్లో పుట్టారు. సో ఆయన జన్మస్థలాన్ని మనము శ్రీ గురు రవిదాస్ ఆస్థాన్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నాం ఇప్పటికీ. అండ్ ఆయన బర్త్డేని గురు రవిదాస్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆయన ఎవరు? రామానంద ఉంటారు కదా, ఆయన శిష్యుడు అనమాట ఈ రవిదాస్ అని. ఆయన ఆల్మోస్ట్ 41 డెవోషనల్ సాంగ్స్, పోయమ్స్ పాడారు. అవి ఇప్పటికీ మన గురు గ్రంథ్ సాహెబ్లో ఎన్స్క్రిప్ట్ అయి ఉన్నాయన్నమాట. దాంట్లో పెట్టారు ఈయన డివోషనల్ సాంగ్స్ అవన్నీ, ప్రేయర్స్, పోయమ్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో దాని గురు గ్రంథ్లో పెట్టారనమాట. సో వాట్ ఈస్ హిస్ ఫిలాసఫీ అండ్ టీచింగ్స్ ఏంటంటే, హీ బిలీవ్ దట్ హీ రిజెక్టెడ్ ద కాస్ట్ సిస్టమ్ని రిజెక్ట్ చేశాడు. అండ్ హీ ఆల్సో ప్రమోటెడ్ హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ రైట్స్, హ్యూమన్ డిగ్నిటీ మీద ఎక్కువ ప్రమోట్ చేశాడు. అండ్ హీ ఆల్సో ఇన్వెస్టెడ్ అ సొసైటీ కాల్డ్ బేగంపురా. ఇదంటే ఏంటి? అ సిటీ వితౌట్ సారోస్, ఒక సిటీ వేర్ దెర్ ఇస్ నో సఫరింగ్, నో ఫియర్ అండ్ నో డిస్క్రిమినేషన్. ఇలా డిస్క్రిమినేషన్ లేని, సఫరింగ్ లేని ఒక సిటీని ఊహించుకుని ఆ సొసైటీని బేగంపురా అని చెప్పేసి నేమ్ చేశారనమాట ఈయన. ఓకే, హీ ఆల్సో బికేమ్ అ సింబల్ ఆఫ్ అపోజిషన్ టు అన్టచబిలిటీ ఇన్ సొసైటీ బై ద హయ్యర్ కాస్ట్ ఫర్ ద లోవర్ కాస్ట్. ఓకే, హీ ఆల్సో అపోజ్డ్ untouchability. He rejected caste system, he opposed untouchability, he emphasized the philosophy of spiritual freedom, and he abandoned sadguna and focused on nirguna. అంటే నిర్గుణ భక్తిని ఎక్కువ నమ్మాడు అనమాట రాదర్ దెన్ సద్గుణ. నిర్గుణ అంటే ఏంటి? గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్, అంటే రూపం లేని దేవుడు అని, రూపము విగ్రహాలు లేని పూజలు ఈయన నమ్మాడు అనమాట, డివోషన్ నమ్మాడు. సద్గుణ మీన్స్
గాడ్ విత్ అట్రిబ్యూట్స్. గాడ్కి ఒక ఐడల్ ఉంటుంది, ఒక రూపం ఉంటుంది అని అనుకునే వాళ్ళని సద్గుణ భక్తులు అంటారు. గాడ్కి రూపం లేదు, వితౌట్ అట్రిబ్యూట్స్ ఉంటాడు అన్న వాళ్ళని నిర్గుణ భక్తులు అంటారు. ఈయన నిర్గుణ భక్తిని ప్రమోట్ చేశాడు. అండ్ మనం చూసుకుంటే మనకు అందరికీ తెలిసిన మీరాబాయి ఎవరైతే ఉంటారో ఆమె ఈయన శిష్యురాలు అన్నమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ గురు రవిదాస్, హిస్ స్పిరిచువల్ టీచింగ్స్ అండ్ ఫిలాసఫీ. ఓకే, the next article is Yemen's Houthis claim attack on Saudi Arabia's oil tanker in Red Sea. Red Sea దగ్గర ఉన్న సౌదీ అరేబియన్ ఆయిల్ ట్యాంకర్ ఉందో ఆ ఆయిల్ ట్యాంకర్ని హౌతీ రెబెల్స్ అన్న వాళ్ళు అటాక్ చేశారనమాట. సో హౌతీ రెబెల్స్ ఎవరు? ద హౌతీస్ ఆర్ పవర్ఫుల్ పొలిటికల్ అండ్ ఆర్మ్డ్ గ్రూప్స్ బేస్డ్ ఇన్ యమన్. యమన్కి సంబంధించిన రెబెల్ గ్రూప్ అన్నమాట వీళ్ళు. ఓకే, వాళ్ళు 2000 అంతకుముందు వరకు చాలా తక్కువగా ఉన్నారు, కానీ 2014లో దే క్యాప్చర్డ్ సనా అనే రీజన్ క్యాప్చర్ చేయడం ద్వారా వాళ్ళు చాలా రెబెల్ గ్రూప్స్ లాగా చాలా ఫేమస్ అయిపోయారు అండ్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఆ సందర్భంగా హౌతీ రెబెల్స్ అంటే ఎవరో చూసాం కదా, ఇప్పుడు రెడ్ సీ రీజియన్ గురించి చూద్దాం. రెడ్ సీ రీజియన్ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోంచి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. బికాస్ మనకి వచ్చే షిప్స్ ఏవైతే ఉంటాయో మెడిటరేనియన్ సీ నుంచి అరేబియన్ సీకి రావాల్సిన షిప్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనకి ఈ రెడ్ సీ ద్వారానే వస్తుంటాయి అన్నమాట. అందుకే ఈ రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎకానమికల్గా అండ్ జియో పొలిటికల్ పర్స్పెక్టివ్లో. సో లొకేషన్ ఏంటి? రెడ్ సీ ఎక్కడ ఉంటుంది? ఇట్ లైస్ బిట్వీన్ నార్త్ ఈస్ట్ ఆఫ్రికా అండ్ అరేబియన్ పెనిన్సులార్. ఓకే, దిస్ ఇస్ నార్త్ ఈస్ట్ ఆఫ్రికా అండ్ అరేబియన్ పెనిన్సులార్ మధ్యలో రెడ్ సీ ఉంటుంది. ఇట్ ఈస్ బిట్వీన్ యువర్ మెడిటరేనియన్ సీ అండ్ అరేబియన్ సీ. ఓకే, సీస్లో చూసుకుంటే ఇట్ కనెక్ట్స్ మెడిటరేనియన్ సీ త్రూ సూయిజ్ కెనాల్ అండ్ ఇట్ రీచెస్ టు అరేబియన్ సీ. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఉంటుంది. దిస్ ఇస్ బాబెల్ మందబ్ స్ట్రైట్. ఈ చోక్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా వరకు మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అప్పుడు చూసుకుంటే ఈ బాబెల్ మందబ్ స్ట్రైట్ అక్కడ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అప్పుడు బాబెల్ మందబ్ స్ట్రైట్ దగ్గర ఇలాంటి చోక్ పాయింట్స్ అంటారు ఇలాంటి చిన్న పాయింట్స్ని. అక్కడ షిప్స్ని ఆపేసి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారనమాట రెబెలియన్ గ్రూప్స్. సో అందుకే ఈ బాబెల్ మందబ్ స్ట్రైట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మన కంట్రీస్ చూసుకుంటే ఏ కంట్రీస్ బార్డర్ చేస్తుంది రెడ్ సీ? ఇఫ్ యూ సీ ఆఫ్రికన్ సైడ్ చూసుకుంటే ఈజిప్ట్, సుదాన్, ఎరిత్రియా, జిబౌటి, సోమాలియా ఇలాంటి ప్లేసెస్ ఆర్ బార్డరింగ్ రెడ్ సీ. వెరస్ అరేబియన్ పెనిన్సులార్ ఇటు సైడ్ చూసుకుంటే సౌదీ అరేబియా, యమన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బౌండరింగ్ కంట్రీస్, స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ రెడ్ సీ. ఒకవేళ రెడ్ సీ నుంచి మనకి లాస్ట్ ఇయర్ 2024లో యూపీఎస్సీకి ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది 2024 యూపీఎస్సీ క్వశ్చన్. ఇక్కడ ఏంటి? ద రెడ్ సీ రిసీవ్స్ వెరీ లిటిల్ ప్రెసిపిటేషన్ ఇన్ ఎనీ ఫార్మ్, నో వాటర్ ఎంటర్స్ ద రెడ్ సీ ఫ్రమ్ ద రివర్. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వితౌట్ ద స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ద ఆన్సర్ ఆఫ్ ఇట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ డిస్కస్ ఇట్ టుమారో. The next article is UK forecast biggest El Nino yet will break heat records. సో ఈ పాయింట్లో యూకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పెద్ద ఎల్ నినో సిచ్యువేషన్ రాబోతుంది, దానివల్ల హీట్ టెంపరేచర్ రికార్డింగ్ అన్నది ఇంకా ఎక్కువ ఉండబోతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ యూకే వాళ్ళు ఇచ్చిన రీసెర్చ్ ప్రకారం చెప్పారనమాట. సో ఆ కాంటెక్స్లో వాట్ ఈస్ ఎల్ నినో అని చూద్దాం. సో వాట్ ఈస్ ఎల్ నినో? అబ్నార్మల్ వార్మింగ్ ఆఫ్ సీ సర్ఫేస్ ఇన్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ట్రాపికల్ పెసిఫిక్ ఓషన్. సో మనం పిక్చర్ వైజ్ చూసుకుంటే మీకు పిక్చర్లో చూస్తే ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పుడు ఇది నార్మల్ కండిషన్ అనమాట. ఏదైనా ఒక నార్మల్ ఇయర్ అయితే నార్మల్ ఇయర్లో ఏమవుతుందంటే జనరల్గా మనకి ట్రేడ్ విండ్స్ వల్ల ఇక్కడున్న టెంపరేచర్స్ వల్ల ఏమవుతుందంటే కోల్డ్ ఎయిర్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. కోల్డ్ వాటర్స్ అన్నీ ఇక్కడ పైలప్ అయిపోతాయి. ఇక్కడ పైలప్ అయిపోయి హాట్ వాటర్స్ అన్ని వామ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వామ్ వాటర్స్ అన్ని ఇక్కడ పైలప్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం ఇది పెసిఫిక్ ఓషన్ రీజియన్, ఇది ఈస్టర్న్ పెసిఫిక్ సైడ్, ఇది వెస్టర్న్ పెసిఫిక్ సైడ్.
ఓకే, ఇలా చూసుకుంటే. సో ఈస్టర్న్ పెసిఫిక్ సైడ్ మనకి కోల్డ్ వాటర్ పైలప్ అయిపోయి వెస్టర్న్ పెసిఫిక్ సైడ్ మనకి వామ్ వాటర్ పైలప్ అయిపోయాయి అనుకోండి. ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల, ఇక్కడ మాయిస్ట్ వాటర్స్ వామ్ వాటర్ ఉండడం వల్ల టెంపరేచర్ రైజ్ అయ్యి, ఈ టెంపరేచర్ రైజ్ అన్నది మనకి ఇండియన్ కాంటినెంట్ అండ్ సమ్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇలాంటి కంట్రీస్కి రెయిన్ఫాల్ వస్తుందన్నమాట. ఓకే, కాకపోతే ఎల్నినో ఇయర్స్లో చూసుకుంటే ఏమవుతుందంటే రివర్సల్ అవుతుంది. ఇక్కడ ఫినామినా ఏంటంటే కోల్డ్ ఎయిర్ అన్నది ఇక్కడ పైలప్ అయిపోయి వామ్ కేర్ కరెంట్స్ అన్నవి ఇక్కడ ఈ రీజియన్లో పైలప్ అయిపోతాయి అనమాట. ఈస్టర్న్ పెసిఫిక్ రీజియన్, వెస్టర్న్ పెసిఫిక్ రీజియన్గా చూసుకుంటే ఇప్పుడు ఈస్టర్న్ పెసిఫిక్ సైడ్ అన్నది వామ్ వాటర్ పైలప్ అయిపోతాయి. వామ్ వాటర్ పైలప్ అయిపోయి దానివల్ల ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయిపోయి, ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఇక్కడ కోల్డర్ టెంపరేచర్స్ ఉండడం వల్ల మన మాన్సూన్కి, ఇక్కడ మనకి ఇండియన్ మాన్సూన్కి కావాల్సిన రెయిన్ఫాల్, కావాల్సిన హీట్ అన్నది అందకపోవడం వల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సమ్ ఆఫ్ ది రీజియన్స్కి ఇక్కడ అసలు ప్రెసిపిటేషన్కి కావాల్సిన టెంపరేచర్ అందదనమాట. సో దానివల్ల ఇలాంటి కొన్ని కంట్రీస్కి, ఇక్కడున్న కొన్ని కంట్రీస్కి వర్షాలు సరిగ్గా పడవు అనమాట. ఆ కండిషన్ని ఎల్నినో కండిషన్ అంటాం అనమాట. ఎల్నినో ఇయర్ ఇక్కడ జనరల్గా డ్రాట్స్ వస్తాయి, డ్రాట్ సరిగ్గా వర్షాలు పడవు ఆ ఇయర్లో. సో దట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ నార్మల్ ఇయర్ అండ్ ఎల్నినో ఇయర్. ఓకే, ట్రేడ్ విండ్స్ వీకెన్ అలవింగ్ ద వామ్ వాటర్స్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద సెంట్రల్ ఆర్ ఈస్టర్న్ పెసిఫిక్. ఓకే, ఇటు సైడ్ వామ్ వాటర్ పైలప్ అయిపోతే నార్మల్ ఇయర్, అదే ఇటు సైడ్ కోల్డ్ వాటర్ పైలప్ అయిపోతే అది ఎల్నినో ఇయర్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎల్నినో, consider the following statements. It involves abnormal warming of central and eastern tropical Pacific Ocean. See whether it is correct or not. It is generally associated with weakening of Walker cycle. Which of the following is correct? Walker cycle ante normal cycle edaithe untundo, this piling up cold currents, paiki warm currents వచ్చేసి ఇలా వెళ్తాయి. సో ఇక్కడ డిసెండ్ అవుతాయి. సో దిస్ సైకిల్ వీ కాల్ ఇట్ యాజ్ వాకర్ సైకిల్ అనమాట. ఓకే, సో ఆ కాంటెక్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ సీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ 7th century ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ గుంటూర్. ఈ ఆర్టికల్లో ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఫస్ట్ ఎవర్ ఎపిగ్రఫికల్ రెఫరెన్స్ టు గుంటూర్ appears in the Pune copper plate issued by కింగ్ విష్ణువర్ధన్ II. కింగ్ విష్ణువర్ధన్ II ఇష్యూ చేసిన కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో గుంటూర్ అనే నేమ్ వచ్చిందనమాట. ఓకే, ఆ ఇన్స్క్రిప్షన్ అయ్యి ఉంది. సో అది ఎప్పుడు, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 669 CE అప్పుడు ప్రచురించిన కాపర్ ప్లేట్ అనమాట. సో ఆ సందర్భంగా వాట్ ఈస్ దట్ అన్నది చూద్దాం. ఎపిగ్రఫికల్ డేటా హైలైట్స్ అ లింగ్విస్టిక్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏన్షియంట్ ఫార్మ్ టు ద మోడర్న్ నేమ్. ఆ ఎవల్యూషన్, గుంటూరు అనే పేరు ఎలా ఎవాల్వ్ అయింది దాని గురించి ఉందన్నమాట. ఎప్పుడు ఫస్ట్ కుంతూర్ అని ఉంది, తర్వాత గోమ్తూర్ అని అయింది, కానీ ఇప్పుడు ప్రెసెంట్గా గుంటూరుగా అది ఎవాల్వ్ అయింది అనమాట. సో కుంతూరు నుంచి గుంటూరుగా దాని పేరు అన్నది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. సో ఆ కాంటెక్స్లో ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి చూద్దాం. ఇది మనకి ఏపీపీఎస్సి హిస్టరీకి యూజ్ అవుతుంది. సో ఈస్టర్న్ చాళుక్యాస్ సంబంధించి వాళ్ళు ఏ టైం వరకు ఉన్నారు? 624 CE నుంచి 1075 CE వరకు దే ఆర్ బీన్ ఇన్ దర్ రూలింగ్. ఫౌండర్ ఎవరు మరి? ఈస్టర్న్ చాళుక్యాస్ ఫౌండర్ ఇస్ కుబ్జా విష్ణువర్ధన్. ఓకే, యంగర్ బ్రదర్ ఆఫ్ పులకేసిన్ II ఆఫ్ బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్కి చెందిన పులకేసిన్ II వాళ్ళ యంగర్ బ్రదరే ఈ విష్ణువర్ధన్. ఆయన ఈస్టర్న్ చాళుక్యాస్ ఫౌండర్ అనమాట. క్యాపిటల్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఇస్ వెంగి. తర్వాత ఈవెన్ రాజమహేంద్రవరం, నవ్ వి కాల్ ఇట్ యాజ్ రాజమండ్రి, కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కింద కన్సిడర్ చేయబడింది అనమాట. ఓకే, రీజియన్ చూసుకుంటే ఏ రీజియన్లో ఉండేవాళ్ళు ఈస్టర్న్ చాళుక్యాస్? కోస్టల్ ఆంధ్ర రీజియన్స్లో ఉండేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ రీజియన్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ రీజియన్లో ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, సో వాట్ ఈస్ ద లిటరేచర్ అండ్ కల్చర్ రిగార్డింగ్ యువర్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వీళ్ళ కాలంలో చాలా ప్రామినెంట్ అయిపోయింది అనమాట, ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ ఈవెన్ అవర్ ఫేమస్ నన్నయ్య ఎవరైతే ఉంటారో ఆయన బిగాన్ తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ మహాభారత్. ఓకే, ఎవరి టైంలో? రాజరాజ నరేంద్ర అనే రాజు ఈస్టర్న్ చాళుక్యన్ టైంలో మహాభారత్ని తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేయగలిగారు, స్టార్ట్ చేశారు. అండ్ నన్నయ్య ఇస్ రిగార్డెడ్ అస్, వీ నో నన్నయ్య అని ఆది కవి అని కూడా పిలుస్తారని మనకు తెలుసు.
అండ్ ఈవెన్ ఆర్కిటెక్చర్లో ప్రమోటెడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద్రాక్షారామం, బృహదీశ్వర టెంపుల్స్ లాంటి టెంపుల్స్ వీళ్ళ టైంలోనే కన్స్ట్రక్ట్ చేయడం చేశారనమాట. సో ఇలా కొన్ని వాళ్ళ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ మనం దీంట్లో చూసాం. అండ్ ఎట్లా గుంటూరు అన్న పేరు ఈ కాపర్ ఇన్స్క్రిప్షన్లో వచ్చిందని కూడా మనం చూసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. Hope you like the session. Thank you.